శీతాకాలం చలిగాలులు కొండ ప్రాంతాలను, అడవులను చుట్టుముట్టాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలకు అలవాటు లేని సామాన్య పట్టణ ప్రజలే గజగజ వణుకుతుంటే, కనీస వసతులు లేక నిప్పుల మంటలనే నమ్ముకొని జీవించే మన గిరిజనుల పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే వారి వణుకుతున్న జీవితాలకు ఓ వెచ్చని స్పర్శనిచ్చింది స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ. మానవత్వం పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనే ఈరోజు సుమారు 50 మంది గిరిజనులకు రగ్గులను పంపిణీ చేశారు స్నేహ స్వచ్ఛంద సంస్థ. గత 13 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. 10 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ స్నేహ స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం 80 మంది వరకు సభ్యులుగా చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. ఉన్న గ్రామంతో పాటు సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని వారు ఆసక్తి కనబరుస్తున్నారు. పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదరా, గెలుపను మలుపు ఎక్కడ. సంస్థ సేవలు, భవిష్యత్ ప్రణాళికలు వారి మాటల్లోనే విందాం. గిరిజనులు కానీ ప్లెయిన్ ఏరియాలో కానీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నాము. అంటే పర్టికులర్గా సస్టైనబుల్ గిరిజన్ ఎంపవర్మెంట్ అన్నది ఏమీ చేయలేదు. ఇప్పుడు మేము ఆలోచించి దాని గురించి నిర్ణయం తీసుకున్నాం. మెయిన్ ఫోకస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్. సంస్థలో సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్, నేచర్ అండ్ హెల్త్ టీంలో ప్రతి సంవత్సరం కూడా టాలెంట్ విద్యకు సంబంధించి 10th క్లాస్ పిల్లల్లో టాలెంట్ని గుర్తించడానికి ఒక టాలెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, అది మండల లెవెల్లో ఒక గవర్నమెంట్ స్కూల్స్లోనే టాలెంట్ చూపించిన విద్యార్థులకి సన్మానం చేయడం, వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఎవరైనా సరే వెనుకబడి ఉంటే వాళ్ళకి పుస్తకాల రూపంలో, మెటీరియల్ రూపంలో సహాయం చేయడం కూడా జరుగుతుంది. బ్లడ్ ఒక సంవత్సరం ఎన్ఎస్ వాళ్ళని, ఎన్సిసి వాళ్ళని మోటివేట్ చేసుకుని, డిగ్రీ కాలేజ్ మోటివేట్ చేసుకుని మొత్తం సంస్థ అందరూ కలిపి వెంకటరావు గారు లేకపోతే భూత వెంకటేశ్వరరావు లేకపోతే సుబ్బారావు అందరూ కలిపి ఒక టీమ్ ఫార్మ్ అయ్యి ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా అందరూ కూడా మెయిన్ ఒక లయన్స్ క్లబ్ కి మా సంస్థ నుంచి ఏమో బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్నిటికంటే మెయిన్ బ్లడ్ ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తాను. ఇక మీద కూడా మాకు ఇప్పుడు ఏదైనా చేసి ఉంటే ముందు సెలెక్టెడ్ ఒక టీం పంపించి అది ఎంతో ఎలిజిబుల్ ఆ ట్రైబల్ ఏరియా అనేసి ఎలిజిబుల్ అయిన తర్వాత కార్యక్రమం 13 ఏళ్ల బట్టి చేస్తున్నాం. ఉన్నవాళ్ళ నెంబర్లో కూడా అందరూ బాగా ఇంట్రెస్ట్గా ఉండి ఒక మంచి పని చేద్దామన్న సంకల్పంతో చేస్తున్నాం. స్నేహ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు గిరిజనులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. సేవ చెయ్యాలి అనే ఆలోచన ఉంటే ఎంతో మంది బ్రతుకుల్లో వెలుగులు నింపవచ్చని స్నేహ సంస్థ రుజువు చేసింది. మరోసారి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ సంజీవ్ సైనింగ్ ఆఫ్.